నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. పార్వతీ మహేశ్వర్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి మన యూట్యూబ్ ఫ్యామిలీ మరికొంత పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఈరోజు స్టవ్ గట్టు ఎలా క్లీన్ చేశాను, షింక్ ఎలా క్లీన్ చేశాను, ఇంకా దాని తర్వాత అయితే వంట ఏం చేశాను అనేది మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను. తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వారానికి నేను 2 వీడియోసే అప్లోడ్ చేస్తున్నానండి. లాంగ్ వీడియోస్ అయితే మాత్రం 2 వీడియోలే అప్లోడ్ చేస్తున్నాను. అలాగే షార్ట్ వీడియోస్ వీలున్నప్పుడల్లా టైంకే అప్లోడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒకరోజు పెట్టుకోకుండా అవుతుంది, కానీ ప్రతిరోజు అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను షార్ట్ వీడియోస్. లాంగ్ వీడియోస్ మాత్రం వారానికి మంగళవారము శుక్రవారము ఈ 2 రోజులే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోస్లో నేను నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నేను పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు నేను భక్తి కానీ పూజ కానీ లేదా ఇలాగ ఇంట్లో చేసుకునే పనులు కానీ ఏమైనా చూపించాలి అనేది చూపిస్తున్నాను. అన్నీ కూడా యూట్యూబ్లో షేర్ చేసుకోలేనివి కూడా ఉంటాయి కదా, టైం వచ్చినప్పుడు తప్పకుండా అవి కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా మీరు నా వీడియోస్ని చూసి నన్ను సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నానండి. ఇదిగోండి, ముందుగా స్క్రబ్బర్తో అయితే కొంచెం సబ్బు తీసేసుకుని వాటర్ వేసేసి ఇలాగ నీట్గా ముందుగా అదంతా కూడా క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసే ముందర స్టవ్ రెగ్యులేటర్ కూడా కట్టేస్తాను బండ దగ్గర. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట స్టవ్ క్లీన్ చేసేటప్పుడు. ఎలా పడితే అలాగా వదిలేసి ఏం కాదులే అని మనం ఆదమర్చి క్లీన్ చేసుకున్నామా తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. ఇది నాకైతే అనుభవం అనమాట. ఎందుకంటే ఈ గ్యాస్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకని చెప్పి నేను మీకు మరీ చెప్తున్నానని అనుకోవద్దు. ఇంకా ఈ విధంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. పొద్దున టిఫిన్ అది వేసేసాను. ఈ టిఫిన్ ఏమంటే దోశలు వేశాను. ఆ దోశలు కూడా మాకు అంతకుముందులో వేరే పెనం ఉండేది. ఆ పెనం మీద ఎందుకనో రావట్లేదని చెప్పి కొత్త పెనం తీసివేస్తే అసలు నాకు కుదరలేదండి. దాని మీద అయితే మంచిగా పల్చగా చాలా క్రిస్పీగా వేస్తుంది మా అమ్మాయి అయితే. నాకైతే అసలు అట్లా కుదరదు. అలా అంత పల్చగా తిన్నా కూడా తినేటట్టు ఉండదు అనమాట. ఇంకా వేరే పెనం మీద వేస్తే అదంతా నూనె అంతా చిందరవందర అయిపోయింది స్టవ్ అంతా. అసలు మామూలుగా అయితే పొద్దున్నేనే లేవటమే పూజ చేసే ముందల నీట్గా తుడిచేస్తాను. లేదంటే నైట్ పడుకునే ముందలైనా స్టవ్ గట్టంతా వంటగది అంతా క్లీన్ చేసేస్తాను పొద్దునకి క్లీన్గా ఉంటుందని. కానీ ఇప్పుడు వంట చేసే ముందల కొంచెం చికాకుగా అనిపిస్తుంది. మీతో కూడా షేర్ చేసుకుంటూ నేను చెప్పాల్సిన మాటలు కూడా చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే తీశాను. తప్పుకోకుండా నన్ను సపోర్ట్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నానని మీరేమీ అనుకోవద్దు. ఇంకా ఇదిగోండి, శుభ్రంగా తోమేశాను కదా, గిన్నెలు తోమినట్టు తోమేసుకోవటమేనండి. స్టవ్ను కూడా కాకపోతే మనం తీసి బయట వేసేసి తోముకోవటానికి వీలు పడదు కాబట్టి ఇక్కడే షింక్ దగ్గర నీళ్లు పట్టేసుకుని ఒడుపుగా మంచిగా నీళ్లు అటు ఇటు చెందుకోకుండా ఇలా గోడకు కూడా కొంచెం ఆయిల్ జిడ్డు అది పడుతూ ఉంటుంది కదా, మనం కూరలు వండేటప్పుడు కానీ లేదన్నా ఏమైనా వేపేటప్పుడు కానీ ఇదంతా కూడా నీట్గా ఉండాలి అనుకుంటే గోడలకు కూడా మంచిగా స్క్రబ్బర్తో రుద్దేసేసి ఇలా వాటర్ పోసేసి తోమేసి తర్వాత నీళ్ళతో కడిగేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూస్తానికి మనకే బాగుంటుంది. అందులో దేవుడు కూడా వంటగదిలోనే ఉన్నాడు కాబట్టి ఇది వంటగది కాకుండా దేవుడి రూమ్లానే నేనైతే అనుకుంటూ ఉంటాను. అసలు దేవుడి గది అనే భావిస్తామన్నమాట. ఇక్కడ ఏమి ఎంగిలి గిన్నెలు కానీ అలాగే ఎంగిలి చేతులు కడగటం కానీ అలా చేస్తే నీళ్ళు ఏమైనా చిందుతాయేమోనని చెప్పి ఒక పక్కన అనుకుంటూనే చాలా జాగ్రత్తగా ఉంటామన్నమాట. వేరే గది ఉంటే పూజ గది అంత ఇబ్బంది ఉండదు. ఇంకా ఈ మాదిరిగా కడిగేసిన తర్వాత పొడి క్లాత్ పెట్టేసుకుని ఇలా గోడ కూడా నీట్గా చూడండి. ఎక్కడ జిడ్డు అనేది ఉంటే క్లాత్ అలాగా స్మూత్గా కూడా రాదనమాట. మనం కడిగిన తర్వాత తుడుస్తున్నా కూడా పట్టేసినట్టుగా ఉంటుంది. అట్లా ఏమీ లేకోకుండా ఇలా మంచిగా, అలాగే స్టవ్కి ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్ కూడా తోమ అవసరం లేదు, కానీ ఎట్లా తోమటానికి వీలు పడదు కాబట్టి ఈ క్లాత్ని కొంచెం తడిగా తడిపేసేసి ఆ ట్యూబ్ని కూడా మంచిగా తుడిచేయడమే. అలాగే ఈ బర్నర్స్ ఉన్నాయి కదా, నేను అప్పుడప్పుడు తీసేసి అవి కూడా తోముతూ ఉంటాను. ఇప్పుడైతే తోమలేదు కాబట్టి క్లాత్తో కొంచెం తుడిచేస్తున్నాను. కడిగేటప్పుడు ఆ బర్నర్స్ మీద వాటర్ పడుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కడుక్కుంటే
ఏమీ ఉండదు, పడుకోకుండానే ఉంటాయి. ఎందుకంటే రోజు కడుగుతూనే ఉంటాను కాబట్టి నాకు అలవాటు అయిపోయిందనమాట. ఈ విధంగా నీళ్ళైతే పడకుండా శుభ్రంగా కడిగేస్తాను. ఎందుకంటే బర్నర్స్లో ఏమైనా అడ్డుపడిపోయి ఉంటే మంట కూడా మంచిగా అనిపించదు, చిన్న మంట అయిపోతుంది. ఓ పక్కన మండి ఒక పక్కన మంట వస్తున్నట్టు, ఒక పక్కన మంట రానట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం మళ్ళీ వేరేగా సూదులతోటి వాటితో వీటితో రంధ్రాలన్నీ తీసుకొని ఉండటం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాటితో పాటే స్టవ్ గిన్నెలతో పాటే కడిగేసేసాను అనుకోండి, స్టాండులతో పాటు నీట్గా ఉంటుందన్నమాట. అలాగే ఇటు మిక్సీ కూడా వాడుతూ ఉంటాను. ఈరోజు చట్నీ చేశాను దోశల్లోకి, అప్పటికప్పుడే తుడిచేస్తాను. అయినా కూడా ఇట్లాగా ఈ రూము గట్టంతా క్లీన్ చేసేటప్పుడు పొడి క్లాత్తో కాకుండా తడి క్లాత్ ఉంటుంది కదా, ఆ మాదిరిగా తడి క్లాత్ పెట్టేసి మొత్తం నీట్గా తుడిచేస్తుంటే, అలాగే పైన కూడా మళ్ళీ పొడి క్లాత్ పెట్టేసుకుని తుడిచేస్తాను అనమాట. అలాగే కబోర్డ్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు చేసుకునేవి అన్నీ ఒక్కసారి చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అప్పుడు కొంచెం అంటే రోజుకు ఒక పక్కన నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అన్నీ ఒకేసారి ఒకే రోజున నేను చేయలేను కూడా. ఇంకా అలాగే స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత షింక్ కూడా ఈ రకంగా క్లీన్ చేసేస్తానమాట. శుభ్రంగా తోమి కడిగేసేసి పెట్టేసేసుకున్న తర్వాత క్లాత్తో తుడిచేస్తాను. ఇదేమో ఈ డబ్బా కొంచెం వేస్ట్, అది వేసుకోవటానికి ఐస్ క్రీమ్ డబ్బాని అలా వాడుతున్నాను అనమాట. దానిలో ఒక కవర్ పెట్టేసేసి ఆ కవర్తో పాటు తీసి చెత్తలో పాడేసేస్తాను అనమాట. ఇంకా ఇప్పుడు అయితే పొడి క్లాత్ పెట్టేసి మంచిగా నీట్గా తుడిచేస్తాను. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఇట్లాగ పసుపు రాసి బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. లక్ష్మీదేవి కదా, పొయ్యి అంటేనే లక్ష్మీ స్వరూపం. నేనైతే ఇంకా ఈరోజైతే పసుపు రాసి బొట్లు అవి ఏం పెట్టలేదు. అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను అనమాట. ఏమైనా పాలు పొంగించినప్పుడు, దేవుడికి నైవేద్యాలు అట్లా చేసినప్పుడు పెడుతూ ఉంటాను. అయినా రోజు పెట్టుకున్నా కూడా చాలా మంచిది. ఇంకా తర్వాత అయితే వంట చేద్దామని చెప్పి ఇక ఈరోజు గంజి అయితే వంచను, కుక్కర్లో పెట్టేసేద్దామని చెప్పి బియ్యం కడిగి పెట్టేసేద్దాం. కొంచెంసేపు నానబెట్టేసి విజిల్ పెట్టేస్తే, పొయ్యి మీద పెట్టేస్తే ఒక విజిల్ రాగానే కట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి తడుపులు బియ్యం కాబట్టి ఊరికే శుద్ధైపోతుంది. కానీ ఈరోజు అసలు వంచకుండా చూద్దాము ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేస్తున్నాను. 2-3 సార్లు కడిగాను, మీకు చూపించడానికి ఒక్కసారి కడిగినట్లుగానే అనిపిస్తుంది. ఆ తర్వాత అయితే ఇలాగా మంచినీళ్ళు పట్టేసేసుకుని అత్తేసరి పెట్టేసేస్తానమాట. అత్తేసరి అంటే మనకి తెలిసిపోతుంది కదా, అలాగా. ఈ గ్యాస్ కట్టర్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాను కడిగేసిన తర్వాత. ఇంతకు ముందలైతే ఫ్రిడ్జ్ లేనప్పుడైతే తొట్టిలో నీళ్ళు ఉంటాయి కదా, బకెట్లో నీళ్ళల్లో అట్లా నీళ్ళల్లో పెట్టేసి ఉంచుకునేవాళ్ళము. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇదిగోండి విజిల్ పెట్టేసి రైస్ అయితే కడిగేసి ఒక పావు గంట సేపు నానతా ఉంటాయి అని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంకా ఇంతలో కూర ఏం చేద్దాము అని చెప్పి బీరకాయలు ఉన్నాయి, 2 బీరకాయలు, ముదిరిపోయిన బీరకాయలే, అవే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ఓ పక్కనేమో మంచినీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, బాగా ఎండ వస్తుందని చెప్పి మంచినీళ్ళు పట్టేసి ఒక గిన్నె నిండా ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. ఇంకా బీరకాయ చట్నీ చేద్దామని చెప్పి టమాటాలు పచ్చిమిర్చి కూడా తీసి కడిగేసి కోసేసిన తర్వాత మగ్గ పెట్టేద్దామని చెప్పి కొత్తిమీర కూడా ఎంత తాజాగా ఉందో చూడండి. నేను అది స్టోర్ చేసి దగ్గర వారం అవ్వస్తుంది, అయినా కూడా ఇంకొక వారమైనా సరే చాలా నీట్గా ఉంటుందన్నమాట తాజాగా. ఇంకా పైన ఇలాగ పీల్ తీసేసాను కదా, ఇలా తీసేసిన దాన్ని మరీ చిన్న ముక్కలుగా ఏమీ కట్ చేసుకోవసరం లేదు. ఇలా కొంచెం లావు ముక్కలుగా చేసేసినా ఊరికే మగ్గిపోతుంది. మిక్సీలో జార్లో వేసేసుకుంటే కచ్చాపచ్చాగా నలిగిపోతుంది అనమాట. రోట్లో చేసిన పచ్చడి మాదిరిగా అవుతుంది. నేను చేస్తే అసలు పేస్ట్గా చేయను, మిక్సీలో చేసినా కూడా. అంతకు ముందర తెలియనప్పుడైతే పేస్ట్గా అయ్యేది, కానీ చాలా సంవత్సరాల నుండి కూడా ఇలా తెలుసుకుని ఇట్లా కాదు, ఒక పల్సు 2 పల్సే ముందుకి వెనక్కి తిప్పితే చాలన్నమాట మిక్సీ బటన్ని. ఇంకా ఈ మాదిరిగా కొంచెం 4 పచ్చిమిర్చి, టమాటాలు, బీరకాయ ముక్కలు వేసాను. ఈ కొత్తిమీర కూడా నీళ్ళతో శుభ్రం చేసేసుకుని కడిగేసేసి మంచిగా ఇలాగా వేసేసి తర్వాత ఉప్పు సరిపడినంత, పసుపు, ఇంగువ అన్నీ వేసాను. వెల్లుల్లిపాయ, జీలకర్ర, తగినంత నూనె కూడా వేసాను. కొంచెం అంతా చింతపండు కూడా కడిగి వేస్తాను అనమాట. ఇంక వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేశాను, మగ్గిపోతుంది. ఇది మగ్గిపోయేలోపు కడిగి పెట్టిన బియ్యం ఉన్నాయి కదా, ఈ రైస్ కూడా సిమ్లో పెట్టేసేస్తాను. ఒక పక్కన ఈ కూర చట్నీకి మగ్గుతూ ఉంటుంది, ఈ ముక్కలు కోసినవి మగ్గుతూ ఉంటుంది, అలాగే అన్నం కూడా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు పొద్దున్న బట్టలు ఉతికి ఆరేసేసాను, పైకి వెళ్ళి బట్టలు తీసుకురావాలి. బాగా ఎండ వేస్తుందిగా, ఉతికిన బట్టలు మంచిగా ఆరిపోయినాయి, బాగా ఎండిపోయినాయి, కమ్మట వాసన వస్తున్నాయి అన్నమాట. మంచిగా సర్పులో పెట్టి కొంచెం సబ్బు రుద్దేసి వాష్ చేసేస్తే బాగా అసలు ఎంత కమ్మగా ఉంటాయో. బట్టలు కూడా ఉతికితే చాలా బాగుంటాయి. బండకేసి ఉతుకుతానికే ఇష్టపడతాను అన్నమాట ఎక్కువ.
ఇంకా తీసుకొచ్చిన బట్టలు ఇలాగే పెట్టేస్తాను, ఒక్కొక్కసారి మడత పెట్టేస్తాను. ఇంకెలాగో మీతో మాట్లాడుతూ ఉంటూ ఇలాగ పని చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా తీసుకొచ్చిన బట్టలు అయితే ఇట్లాగ మడత పెట్టేస్తున్నాను. ఇలాగా ఇంత వేడిగా ఉన్నాయి కదా బట్టలు కూడా, అలాంటప్పుడు ఫోల్డింగ్ కూడా భలే మంచిగా వస్తాయి అన్నమాట. మడత పెట్టే కొద్దీ మడత పెట్టాలనిపించింది. ఇవి 2 రోజుల బట్టలు. మొన్న వర్షం పడిందని చెప్పి ఉతకలేదు. ఇక ఈరోజైతే ఎప్పటికైనా తప్పదు నాకు ఉతకాల్సి వస్తుంది. కానీ ఒక్కొక్క రోజు బద్ధకం అలాగ అయిపోతుంది అనమాట. ఉతకచ్చలే ఒకరోజు ఉతకాలంటేనేమో 4 బట్టలేగా అనిపిస్తుంది, 2 రోజులకేమో ఎక్కువైపోతుంది. అలా ఉంటుందన్నమాట నా ఆలోచన. ఇంకా ఏమంటే నేను అంతకు ముందులా ప్రతిరోజు వీడియోస్ పెట్టేదాన్నండి. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు తెలియక ప్రతిరోజు పెట్టేదాన్ని. అట్లా కాదమ్మా, వారానికి 2 వీడియోలే పెట్టుకో, మంగళవారము శుక్రవారము ఒక టైం సెట్ చేసుకుని పెట్టుకో అని చెప్పి మా అమ్మాయి నాకు నేర్పించింది. ఇంకా అప్పటి నుంచి కూడా మంగళవారము శుక్రవారము కరెక్ట్గా 10 గంటల 30 నిమిషాలకి అప్లోడ్ చేస్తాను. నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే కావాలి, నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఆల్ ఆప్షను ఆన్లో పెట్టుకోండి. అలా ఆన్లో పెట్టుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే కూడా కనిపిస్తాయి అన్నమాట. అలాగే మన పార్వతీ మహేశ్వర్ ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా బట్టలు మడత పెట్టేసి ఎక్కడెక్కడ సర్దేసేసి వంటగదిలోకి వచ్చేసి ఇవి ముక్కలు మగ్గ పెట్టాను కదా, చల్లారిపోయిన తర్వాతే మిక్సీ పట్టేస్తాను అనమాట. వేడిగా ఉన్నప్పుడు పట్టకూడదు కదా, చల్లారిపోయింది. ఇంకా ఈరోజు ఇదే కూర ఇదే చట్నీ అనమాట. మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తారు ఈయన. వంట అయితే అయిపోయింది కదా, మీకు చూపించడానికి ఒక్క 2-3 సెకండ్లే ఈ చట్నీ ఇలాగ పలసిస్తాను, ముందుకి వెనక్కి. ఇక అంతే చాలు, ఇంకా ఆఫ్ చేసాను. రోట్లో చేసుకున్న మాదిరిలాగా వస్తుంది అనమాట. అసలు మెత్తగా నలగదు, కచ్చాపచ్చాగా. చూడండి, ఇదిగోండి మీకు చూపిస్తున్నాను, ఇలా వస్తుంది. అసలు మెత్తగా ఉండదు, పేస్ట్ లాగా కచ్చాపచ్చాగా వస్తుంది. మనం రోట్లో బండతో నూరితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు. నేనైతే తాలింపు అయితే వేయదలుచుకోలేదు. ఆయిల్ తక్కువగానే వాడాలనిపిస్తుంది. చాలా తక్కువగా వాడితే, ఇప్పుడు వయసును బట్టి ఆయిల్ తక్కువ, ఉప్పు తక్కువ, కొంచెం కారం కొంచెం తింటాం కానీ ఉప్పు అస్సలు అనేది చాలా తక్కువగా వాడతానన్నమాట. అలాగే షుగర్ కూడా అవాయిడ్ చేసేసాము. వేస్తే ఏదైనా వాడుకోవాలి అనుకుంటే బ్రౌన్ షుగర్ వాడుతున్నాము, లేదంటే ఇది బెల్లం ఉంటుంది కదా, ఆర్గానిక్ బెల్లం, అదే వాడుతున్నాం అనమాట. షుగర్ అనేది చాలా అవాయిడ్ చేసేసాము. ఇంకా ఇలాగే ఆయిల్ కూడా అనమాట. ఇక వంట కూడా అయిపోయింది. ఈ చట్నీ అంతా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసేసాను. అలాగే ఈ మిక్సీ జార్ కూడా ఉంది కదా, ఇది ఎప్పటికప్పుడు కడిగేసేసుకుంటే నీట్గా ఉంటుంది. మళ్ళీ తర్వాత సోప్ పెట్టి రుద్దేసి గిన్నెలతో పాటు కడిగేసేస్తాను నీట్గా. అంతలోపు ఈ చట్నీ అంతా అంటుకుని పాడైపోతుందని ఇంకా నీళ్ళతోటి తొలిపేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇంకా అన్నం కూడా మంచిగానే ఉడికింది, సొద్దవలేదు. అలాగని చెప్పి మరీ గట్టిగాను లేదు. ఇంకా దానికి ఉన్న గ్యాస్ కట్టర్ కూడా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దామని చెప్పి అది కూడా వాష్ చేసేస్తున్నాను. ఇంకా పక్కనే నైఫ్ పీలర్ తీసిన ఉంది కదా, అది కూడా కడిగి తుడిచేసి పెట్టేసాను, ఆరిపోయింది. అవి కూడా కబోర్డ్స్లో పెట్టేస్తాను. ఆ నైఫ్ అయితే కనిపించేటట్లుగా పెట్టను, చాటుగానే పెడతాను. ఎందుకనో కనిపించేటట్లు పెట్టద్దు అని అంటారు పెద్దలు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఉంటానండి.